మార్చ్ 14 ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత మళ్లీ మెగా కుటుంబం నుండి మరొకరు రాజకీయాల్లోకి రాగలరా అనే ప్రశ్నలు ఎదురవుతున్న సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ఆవేదనతో పెట్టిన పార్టీ జనసేన. మొదటి ప్రసంగం ఆ రోజుల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి సమయం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ బీజేపీకి తన మద్దతు ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు కూటమికి మద్దతుగా ఉన్నారు. కానీ మధ్యలో టీడీపీ బీజేపీలకు రివర్స్ అయి 2019 ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. ఫలితం దారుణం. అయితే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. రాజుల నుండి రాపాక వరప్రసాద్ ఒక్కడు మాత్రమే గెలిచారు. ఆయన కూడా కొన్నాళ్లకు వైసీపీలో చేరారు. ఈ 5 ఏళ్లు జనసేన పార్టీ ఫ్యాన్స్ కి నరకం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, ఎన్నో తిట్లు భరించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మొండిగా నిలబడి పార్టీని నిలుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కూటమిని కట్టి కూటమి సంచలన విజయానికి కారణమయ్యారు. నేడు సీఎం చంద్రబాబుతో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా 5 శాఖలకి మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. అలాంటి విజయం సాధించిన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈసారి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంది. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి జిల్లాకు పర్యటించి జనసేన కార్యకర్తలు ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే ఈ వేడుకలకు ఖర్చు కూడా కనీవిని ఎనకరి రేంజ్లో జరుగుతోంది. సభకు వచ్చే ఫ్యాన్స్ కోసం భారీ ఎత్తున భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురంలోని ప్రతి గ్రామంలో తెలుపు, ఎరుపు రంగులతో కూడి ఉన్న సీరియల్ బల్బులను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమానికి దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నారు. ఇంత డబ్బులు ఒక సభ కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సొంత డబ్బులతో చేస్తున్నారా లేదా ప్రభుత్వ నిధులతో చేస్తున్నారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి పవన్ కళ్యాణ్ మార్చి 14న సమాధానం చెప్తాడో లేదో చూడాలి మరి.